హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెంకీ ట్రాక్టర్ బ్లాగ్స్. ఈరోజు మన యొక్క ట్రాక్టర్ మట్టి మరియు రాళ్ళను లోడింగ్ అయితే రావడం జరిగింది. ఈ యొక్క పని ఒక వారం కింద అయితే మన యొక్క ట్రాక్టర్ నడిచింది. ఈ యొక్క పనికి ఆల్రెడీ ఇంతకుముందు సగం అయితే పాత ఇల్లును కూల్చివేసి లోడింగ్ చేయించడం జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ వారం తర్వాత అయితే మళ్ళీ ఈ యొక్క పనిని కొనసాగించడం జరుగుతుంది. ఈ విధంగా మొదటగా జేసీబీ రాగానే మొత్తం సెట్టింగ్ చేసుకోవడం జరుగుతుంది. జేసీబీ నిలబడడానికి, అలాగే లోడింగ్ చేయడానికి ప్లేస్ని అయితే సెట్టింగ్ అయితే చేసుకోవడం జరుగుతుంది. మన యొక్క ట్రాక్టర్ అయితే వచ్చి పక్కన నిలబడింది. ఇంకొక ట్రాక్టర్ వచ్చే వరకు ఈ యొక్క మట్టిని, రాళ్ళను అయితే లోడింగ్ చేయడానికి మొత్తం ఒక దగ్గరికి అయితే చేయడం జరుగుతుంది. మొత్తం ఒక దగ్గరికి చేసిన తర్వాత ట్రాక్టర్లలోకి లోడింగ్ అయితే చేయించడం జరుగుతుంది. మొత్తం సెట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే ట్రాక్టర్ను జేసీబీ దగ్గర లోడింగ్కి పెట్టడం జరిగింది. మట్టి ఎక్కువ మొత్తంలో దుమ్ము అనేది లేస్తుంది ఫ్రెండ్స్. అలాగే ఎండ కూడా చాలా ఎక్కువ మొత్తంలో కొడుతుంది. ఉదయం ఏమో చలి పెడుతుంది, మధ్యాహ్నం ఏమో ఎండ ఎక్కువ మొత్తంలో కొడుతుంది. ఈ విధంగా ఇంకో ట్రాక్టర్ కూడా వచ్చి నిలబడింది లోడింగ్కి. మన యొక్క ట్రాక్టర్ లోడింగ్ అయితే జరుగుతుంది. ఇక్కడ పక్కన పాత ఇల్లు యొక్క కట్టెలు మొత్తం పక్కకైతే పెట్టడం జరిగింది. ఈ యొక్క మట్టి గోడను కూడా తీయవలసి ఉంటుంది. ఇవి పాత ఇండ్లు కాబట్టి మొత్తం కూల్చివేసి కొత్తగా కట్టడానికి అయితే ఈ యొక్క మట్టిని, రాళ్ళను అయితే వేరే ప్లేస్లో వేయించడం జరుగుతుంది. ఆల్రెడీ ఇంతకుముందు మన యొక్క ట్రాక్టర్లు, మా ఫ్రెండ్ వాళ్ళ ట్రాక్టర్లు అయితే నడవడం జరిగింది. తర్వాత రెండోసారి అయితే లోడింగ్ మొత్తం కంప్లీట్ చేయడానికి అయితే పెట్టడం జరిగింది. పక్కన అయితే కొత్త బిల్డింగ్ అయితే కట్టడం జరిగింది. అదేవిధంగా ఇంకొక బిల్డింగ్ అయితే వేయడానికి ప్లాన్ అయితే చేస్తున్నారు. ఈ యొక్క మట్టిని రాళ్ళను తీసుకొని వచ్చి ఈ యొక్క ప్లేస్లో అయితే అన్లోడింగ్ చేయవలసి ఉంటుంది. ఇది అన్లోడింగ్ స్పాట్ అన్నమాట. ఈ యొక్క గేట్ని ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా లోపలికి అయితే వెళ్ళి అన్లోడింగ్ స్పాట్ దగ్గర అయితే అన్లోడింగ్ అయితే చేయడం జరుగుతుంది. ఆ విధంగా బాటకు ముందరికి వెళ్ళి
ఈ విధంగా అయితే అన్లోడింగ్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా లోడింగ్కి వచ్చినప్పుడు డోర్ అనేది పక్కకి తీసి పెట్టుకోవాలి, లేకుంటే బెండ్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి అలాగే రాళ్ళు కూడా ఎక్కువ మొత్తంలో ఈజీగా కిందకి వచ్చేస్తాయి. ఈ విధంగా అన్లోడింగ్ చేసిన తర్వాత మళ్ళీ స్పాట్ దగ్గరికి అయితే రావడం జరిగింది. ఈ విధంగా మళ్ళీ లోడింగ్ చేసుకొని మళ్ళీ తీసుకెళ్ళి అన్లోడింగ్ చేయడం జరుగుతుంది. ఇంకా 2 గంటల వరకు అయితే ఈ యొక్క లోడింగ్ ప్రక్రియ కొనసాగింది. 2 ట్రాక్టర్లతోనే అయితే కొట్టడం జరిగింది ఫ్రెండ్స్. ఎందుకంటే కొద్దిగా మొత్తంలో ఉండడం వల్ల ఈ యొక్క ట్రాక్టర్లు పెడితే మనకు డబ్బులు అయితే 2 ట్రాక్టర్లకి పడవు. అందువలన ఇంకో వేరే ట్రాక్టర్లను పిలిపించకుండా 2 ట్రాక్టర్లతోనే అయితే లోడింగ్ చేయించడం జరుగుతుంది. ఇది కొద్దిగా ఊరు లోపల ఈ యొక్క మట్టిని రాళ్ళను రోడ్డు పైన నుంచి అయితే తీసుకువెళ్ళడం జరుగుతుంది. రోడ్డు పై నుంచి వెళ్ళేటప్పుడు కొంచెం చూసుకొని జాగ్రత్తగా వెళ్ళాలి. ఇక్కడ కనిపిస్తున్నటువంటి రోడ్డుగా అయితే కాదు, అది ట్రాఫిక్ ఎక్కువగా మెయిన్ రోడ్ అన్నమాట. ఆ మెయిన్ రోడ్లో వీడియో తీయడానికి వీలు కాలేదు. అందువలన మనం ఈ విధంగా లోడింగ్ చేసేటప్పుడు అలాగే అన్లోడింగ్ చేసే పాయింట్ దగ్గర అయితే వీడియో తీసి ఛానల్లో అయితే అప్లోడింగ్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా ముందు భాగంలో ఉన్నటువంటి రాళ్ళు మట్టి లోడింగ్ అయితే అయిపోయింది. ఆ తర్వాత వెనక భాగంలో ఉన్నటువంటి మట్టిని రాళ్ళను ఈ విధంగా కూల్చివేసి లోడింగ్ అయితే చేయడం జరుగుతుంది. ఈ విధంగా దుమ్ము అయితే ఎక్కువ మొత్తంలో పైకి అయితే లేవస్తుంది. ట్రాక్టర్ పైన జేసీబీ లోపల అయితే దుమ్ము ఎక్కువ మొత్తంలో రావడం జరిగింది. పాత ఇల్లు కాబట్టి ఎక్కువ మొత్తంలో అయితే దుమ్ము లేస్తుంది. మొత్తం అయితే ఆరిపోయింది, దుమ్ము ఉంటుంది కాబట్టి ఎక్కువ మొత్తంలో అయితే దుమ్ము లేస్తుంది. ఈ యొక్క దుమ్ముకి నీళ్లు పడితే అలా ఏం లేవదు. నీళ్లు పట్టనందుకు ఎక్కువ మొత్తంలో దుమ్ము అయితే లేవడం జరుగుతుంది. ఈ విధంగా జేసీబీ లోపలికి వచ్చి అయితే లోడింగ్ చేసేటటువంటి వీడియోను అయితే తీయడం జరిగింది. ఈ విధంగా రాళ్ళను మొత్తం ఇదే లాస్ట్ ట్రిప్ మన యొక్క ట్రాక్టర్ ఫస్ట్ పెట్టడం జరిగింది, అలాగే లాస్ట్ పెట్టడం జరిగింది. ఈ యొక్క లాస్ట్ ట్రిప్ని చాలా ఎక్కువ మొత్తంలో నింపేసి ఆ యొక్క రాళ్ళను లేవల్ అయితే చేయించడం జరుగుతుంది. అలాగే పక్కన ఉన్నటువంటి గోడను కూల్చివేయకుండా అలాగే ఉంచడం జరిగింది సైడ్ యొక్క ఓనర్. మరి ఎందుకో మనకైతే చెప్పలేదు. సరే అని చెప్పేసి మనం ఒకటి లాస్ట్ ట్రిప్ వేయించుకొని అన్లోడింగ్ పాయింట్ దగ్గరికి వెళ్ళి అయితే అన్లోడింగ్ చేసి రావడం జరిగింది. ఈ విధంగా 2 ట్రాక్టర్లతోనే అయితే పని అయితే నడిపించడం జరిగింది ఈరోజు.
ఈ యొక్క పని మొత్తం 2 గంటల వరకు అయితే అయిపోయింది. ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం వెంకీ ట్రాక్టర్ వ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.